పథకాల లోపలికి కూడా తొక్కే ప్రయత్నం చేస్తారు. ప్రేమ్ గాంధీ గారు, ఇవాళ జరిగిన సమావేశంలో మిగిలిన వేవీ డిస్కషన్ అప్పుడు గవర్నర్ ప్రసంగంతోనే ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రసంగం గురించి ఏవైతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారో సో బీజేపీ నాయకుల వర్షన్ ఏంటి, వాళ్ళకేమనిపిస్తుంది? ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి అసెంబ్లీలో చర్చ జరగకుండా గతంలో మాట్లాడినట్టు అట్లా మాట్లాడకుండా సరే ఈరోజు గవర్నర్ ప్రసంగం కాబట్టి 6 వరకు ముగిసింది, చాలా సంతోషం. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిందో ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఆయన వస్తాడా రాడా తెలియదు. లాస్ట్ టైం ఒకసారి వచ్చిపోయాడు, ప్రమాణ స్వీకారం చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చిపోయాడు, మళ్ళీ అదే టెక్నికల్ ఇష్యూ అని అంటున్నారు. మళ్ళీ ఎందుకు వస్తాడా, మళ్ళీ ఎప్పుడు వస్తాడా, మళ్ళీ ఎప్పుడు పోతాడా తెలియదు. కానీ ఆయన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ప్రజలలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, సంక్షేమం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు తులం బంగారం అన్నారు, దాని గురించి వాళ్ళు లేవనెత్తాల్సినటువంటి అవసరం ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి అవసరం ఉంది. అనేక సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలైతలేదు. రైతు బంధు విషయంలో కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనమే చెప్పి రైతులకు తప్ప ఇంకెక్కడ లేదు. రైతులను కానీ విద్యార్థులను కానీ అన్ని విషయాల్లో పూర్తిగా వాళ్ళకి అందరికీ అన్యాయం జరిగింది. దాని మీద మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం మాట్లాడదు. ఏమైనా మాట్లాడితే చిన్న గొట్ట పెద్ద కొడతాం, మన పెద్ద గొట్టటైనా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కొడతాడో తెలియదు. కానీ ఫామ్ హౌస్ నుంచి పార్టీ ఆఫీస్కి వస్తేనే వీళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి పార్టీ ఆఫీస్కి వస్తేనే ఆయన గతంలో కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్లో, అధికారం ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, అధికారం పోయి ప్రతిపక్షాలు వదలనప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. మళ్ళీ ఏందో అది ఆయనకే తెలియాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే అత్యుత్సాహం చేసి వాళ్ళు అంటూ ఉన్నారు మీ అనుభవం అవసరము, మీరు ఇది చేయాలని. నా ఆలోచన ఏముందంటే ఈయనకన్నా చిన్న వయసు వాళ్ళు వచ్చి నిలదీస్తారు ఆయనని. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేసినటువంటి పథకాల మీద ఆయన మాట్లాడిన అంశాల మీద ఆయన ఎక్కడ నిలదీస్తాడనే భయానికే వస్తలేడా? అందరికన్నా అసలు ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన అన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ని అప్పుడు మాట్లాడిన విషయాలు అంతా ఇప్పుడు మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అదే చెప్తున్నారు కదా, కేసీఆర్ గారి స్థాయి నాయకులు ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదు, మాట్లాడట్లేదు అని. ఇప్పుడు అట్లా అనుకుంటే నిజంగా కూడా చెప్పాలంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో చూసుకున్నా కానీ అనేక మంది ఉన్నటువంటి దాఖలు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాలేదా? ఆయన జగన్ ఆయన వయసులో చాలా చిన్నవాడు, ఆయన కొడుకు సమానమైనటువంటి జగన్ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో అనేక సందర్భాలు వచ్చారు కదా, వచ్చారు, నిలదీశారు, మాట్లాడారు, ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారం వైపు వచ్చారు, ప్రజలు వాళ్ళ వైపు చూశారు. ఇప్పుడు మీరు ప్రజల సంక్షేమం చూస్తారా లేక వ్యక్తిగత విషయానికి పోతారా ఆయనకే తెలియాలి. ఎందుకు అంటున్నారు కాంగ్రెస్లో లేరా ఆయన సమకాలీకులు చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్లో. అంటే వయసు చూడాలా లేకుంటే అనుభవం చూసుకోవాలా, అట్లా కూడా చూసుకోవాలంటే కాంగ్రెస్లో కూడా సీనియర్లు ఉన్నారు కదా. ఒక రేవంత్ రెడ్డిని మాత్రమే అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా, చాలామంది ఉన్నారు కదా. నువ్వు మనుషులతో పర్లేదు, అక్కడ నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మీలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు కావాలి అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాకుండా ఏదో తూతు మంత్రంగా మాట్లాడేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ప్రతిసారి 2 నెలలకో 3 నెలలకో ఏదో వస్తున్నాం అన్నట్టు ఏదో ప్రచారం చేస్తున్నట్టు ఒక సభ పెడుతున్నారు, మళ్ళీ స్కిప్ అవుతూ ఉన్నారు. ఒకసారి ఇంకేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ స్కిప్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లనే జరుగుతూ ఉంది. పూర్తి కాలంగా ఆయన చేస్తున్నటువంటి వాదన అయితే కనబడతలేదు. ఆయన పార్టీ అంతర్గతంగా వ్యవహారాలు కూడా చూసేటువంటి పరిస్థితులు లేరు. ఇక ప్రజా సమస్యల మీద ఏం కొట్లాడుతున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు వీళ్ళకి మంచి మేనటరీ ఇచ్చారు. 6 గ్యారెంటీలు పూర్తి అమలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉన్నది. పాక్షికంగా ఏదో కొంతమందికి ఇచ్చి ఎక్కడనో అక్కడ ఇచ్చి మాట్లాడి చేసి అంటున్నారు. లేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని మీద కూడా వాళ్ళు పూర్తిగా నిబద్ధతగా పనిచేస్తలేరు. అనేక అంశాల్లో మాట్లాడుతున్నారు కానీ చేతలకు వచ్చే వరకు కాంగ్రెస్ ఎక్కడనో ఒక దగ్గర ప్రతిసారి యూటర్న్ చేస్తూ ఉంది, వెనకడుగు వేస్తూ ఉంది అనేక అంశాలలో. అసలు నిజంగా కూడా ప్రజల సంక్షేమం ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడినా పరస్పరంగా వీళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది. ఒకవేళ అసెంబ్లీ గతంలో జరిగినటువంటి అసెంబ్లీ చూసుకున్నా నువ్వెంత నేనెంత అని తిట్టుకునేదే తప్ప వ్యక్తిగత దూషణలకే పోతా ఉన్నారు. ప్రతి సవాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి రా, నేను గుడిలో మొక్కుతా, నేను బడిలో మొక్కుతా అనేటువంటి సవాళ్ళే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతలేరు. చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా కాలయాపన చేస్తున్నటువంటి మనకు క్లియర్ కనబడుతుంది. ఆ ప్రజాపాలన అప్లికేషన్ అన్నారు, దాని మీద కూడా లేదు. గవర్నర్ గారి ప్రసంగంలో వారు చెప్తున్నటువంటి అంశాలు 2-3 అంశాలు ఏదైతే పూర్తిగా అమలు కాని అంశాలు కూడా వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆ స్థాయి నాయకులతో కూడా ఎందుకు చెప్పిస్తున్నారో గవర్నర్ గారితో కూడా చెప్పిస్తూ ఉన్నారు. సరే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారం కూడా చెప్పాలనుకున్నా ఏ స్థాయి ఇంప్లిమెంట్ జరిగిందని
వాళ్ళు అంటున్నటువంటి 6 గ్యారెంటీలు పూర్తి అమలు కాలే. రైతు బంధంలో ఎక్కడనో ఒక దగ్గర లోపం కనబడతా ఉంది. ఆ బీసీ కులగణన దాంట్లో కూడా అనేక లోపాలు కనబడ్డా ఉన్నాయి. అనేక అంశాలు వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చాలామంది చెప్తున్నా కానీ మళ్ళీ కాదు మేము చెప్పిందే రాయము, మేము రాసిందే భగవద్గీత అనేటువంటి వాదన మాట్లాడడం ఎంతవరకు సమంజసం వాళ్ళు పూర్తిగా ఆలోచించాలి. ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజలు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు, వాళ్ళకి సరైనటువంటి అవకాశం దొరుకుతుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో అందరు నాయకులకు అంటే అన్ని రాజకీయ భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పింది, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల సంక్షేమం మీద మాట్లాడతాం. మా ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు వారి నియోజకకు సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడారు, మళ్ళీ కూడా మాట్లాడతాం. కానీ ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం ప్రతిసారి వాళ్ళ వైఖరి పూర్తి యూటర్న్ ఉంటుంది. మళ్ళీ ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా మళ్ళీ ఏందో వాళ్ళకి తెలియదు. ప్రతిసారి ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మళ్ళీ ఎందుకు నిలదీస్తలేరు? అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు, వీళ్ళ అవినీతి మీద మాట్లాడారు, వీళ్ళ కుంభకోణాల మీద మాట్లాడారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడారు, మేరుగడ్డ మీద మాట్లాడారు. దాని మీద ఇప్పుడేమైనా చర్చకు తీసుకొస్తారా? చర్చకు తీసుకొచ్చి ఆ చర్చల పూర్తి వాళ్ళ మీద అమలయ్యేటువంటి ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుందా లేదా మళ్ళా టైంపాస్ అవుతుందా వేసి చూడాలి. ఒకటే చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా ఆమోదపరిచి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. రామ్ గోపాల్ గారు, గవర్నర్ ప్రసంగం మీద